హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే అయితే ఉంది. వీడియో అయితే చూడండి. మటన్ కర్రీ అయితే చేయబోతున్నా. కూర అయితే గుజ్జుగా రావాలంటే టమాటాలు వేసుకోవాలి, కానీ ఇప్పుడైతే టమాటాలు కొనే పరిస్థితే లేదు. టమాటాలు అయితే కేజీ 80-100 అంటారు కదా, టమాటాలు అయితే కొనలేము. అందుకోసం అయితే నేను చేసే స్టైల్లో అయితే చేయండి. మీకు మంచి గ్రేవీ అయితే అవుతుంది, మంచిగా ఉంటుంది. టమాటాల కంటే కూడా ఎక్కువ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ఆదివారం అవుతున్నది, ముక్కలేంది అయితే ముద్ద దిగదు. మా వాళ్ళకైతే అసలుకే దిగదు. చికెన్ పచ్చడి అయితే పోయిన వారానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓడిచి పడితే ఇంక చికెన్ పచ్చడి అయితే మిగలేదు. ఫస్ట్ అయితే ఇంకా మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు అయితే నేనైతే మటన్ కూర చేయబోతున్నాను కదా. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని అయితే పక్కన పెట్టుకున్నా. అదే కడాయిలో అయితే ఎండు కొబ్బరి అయితే చూడండి, ఒక కుడక తీసుకున్న చిన్న సైజ్ది, అదైతే కట్ చేసుకొని అయితే వేయించుకున్నా. అది వేయించుకున్నాక దాంట్లోనే ఉల్లిపాయలు వేసిన, ఇలాచి, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయ మొత్తం అయితే వేసిన. అవి అయితే మొత్తం కొంచెం పచ్చివాసన పోయినాకైతే ఆయిల్ అయితే పోసుకొని కొంచెం మంచిగా అయితే వేయించుకొని అల్లం, మిర్చి, పుదీనా, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలి, దాని పచ్చిదనం అంతా పోయేదాకా. ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డలు కూడా అయితే గట్టిగా అయితే రేట్ అయితే పెరుగుతున్నాయి. ఉల్లిగడ్డలు కూడా అయితే 100 రూపాయల దాకా అయితే పోతాయంట. చూసి అయితే ఇప్పుడైతే కొనుక్కొని అయితే పెట్టుకోండి, మంచిగా అయితే ఆరబెట్టుకోండి. అంటే వర్షాలు అయితే ఫుల్గా అయితే వస్తున్నాయి. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఊర్లలో అయితే వర్షాలు లేవంటే, ఇక్కడైతే చూడండి సిటీలో ఏమో ఆరిపోయినట్టు, బిల్డింగ్లు ఎండిపోయినట్టు. ఇప్పుడైతే ఫుల్ వర్షం అయితే వచ్చింది. 5 గంటల కానించి అయితే 6:30 దాకా అయితే ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూడండి. నేను ఎట్లా చేస్తున్నా అర్థమైపోతుంది. గ్రేవీ అయితే మంచిగా ఉంటుంది. మీకు చూడటానికి అట్లా ఉండొచ్చు, చేస్తే అర్థమైపోతుంది. మాకైతే మంచిగానే ఉంది. మా ఊళ్ళో కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసారు, తిన్నారు. ఇక్కడైతే చూడండి ఉల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, యాలకులు, మొత్తం దాల్చిన చెక్క, షాజీరా, మిర్చి మొత్తం అయితే వేయించుకుంటున్నా. సిమ్ములో అయితే పెట్టుకొని అయితే వేయించుకుంటున్నా. ఫస్ట్ అయితే స్పీడ్ అయితే పెట్టిన, తర్వాత అయితే సిమ్లో పెట్టి అయితే వేయించుకున్నా. ఇక్కడ మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని చిల్లులు గిన్నెలు అయితే వేసి పెట్టుకున్నా, నీళ్ళు ఉడుస్తాయి అనేసి. ఉప్పేసి కడగాలి ఎప్పుడైనా, ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా ఉప్పేసి కడిగితే, కోడిగుడ్డైనా ఉడకబెట్టేటప్పుడు ఉప్పేసి ఉడకబెడితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది మాంసం కదా, ఇట్లయితే మంచిగా అయితే ఉంటుంది. ఇంకోటి ఉప్పేసి ఎందుకు కడగాలంటే మన ముక్క అయితే గట్టిగా అయితే ఉంటుంది. ఏమంటారు, వేయంగానే ఇట్లా పీస్ కావటం అలాంటిది అయితే ఏముండదు. ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఉప్పేసి అయితే కడుక్కోవాలా. కొంచెం సేపు ఉప్పులో నానబెట్టుకున్నా ఏం కాదు. ఇక్కడైతే పల్లీల పొట్టు అయితే తీసిన, మంచిగా దాంట్లో అయితే వేసుకుంటున్నా. మిక్సీ గిన్నెలు అయితే వేసుకుంటున్నా. ఇవి కూడా అయితే వెళ్ళేసేసిన. ఈ మసాలా అంతా వెళ్ళేసుకొని గింత ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటా. కొన్ని వాటర్ అయితే వేసుకొని, అట్లనే కొంచెం చింతపండు కూడా వేసుకొని, మనకు పులుపు కూడా కావాలి కదా. ఇంకోటి ఏంటంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వులు అయితే మన లడ్డూలు చేసిన కదా, నువ్వులు అయితే అయిపోయినాయి. ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలా. ఉన్న దాంతోనే ప్రయత్నం చేసి చేసుకోవాలి ఏదైనా. నువ్వులు అయితే లేకుండే దీంట్లో అయితే గింత చింతపండు వేసుకొని, గిన్నె నీళ్ళు పోసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకొని, చింతపండు అయితే మరీ వేసుకోవద్దు, చూసి అయితే వేసుకోవాలా. ఇంకా చింతపండు కూడా అయితే ఇలానే మిక్సీ వేసుకోవాలా. మనకు అనేది మనం టమాటా ముక్కలు వేస్తే టమాటా ముక్కలు తగులుతాయి, మిర్చి ముక్కలు వేస్తే మిర్చి ముక్కలు తగులుతాయి. ఏది తగలకుండా మనకు పిల్లలు అన్నీ తినాలంటే ఇలాంటి పేస్ట్ చేసి అయితే పెట్టాలా. ఏదైనా సరే ఉల్లిపాయల ముక్కలు తీసేస్తారు, మిర్చి తీసేస్తారు, పుదీనా తీసేస్తారు, ఎల్లిపాయలు తీసేస్తారు. ఇట్లా చింతపండు ఇట్లా వేసినా తీసేస్తారు. ఇట్లయితే ఏం తీసేస్తారు, మసాలా కదా, మొత్తం అయితే తింటారు. ఏదైనా ఇట్లా వేసుకుంటే. చూడండి కుక్కర్ అయితే తీసుకున్నా. మటన్ అయితే తొందరగా అయితే ఉడకదు కదా, కుక్కర్ అయితే తీసుకున్నా. కుక్కర్లో గింతైతే నూనె అయితే పోసుకున్నా. కొద్దిగా అయితే జీలకర్ర అయితే వేసిన, అల్లా చిటపట అన్నాకైతే దాంట్లో అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంటే అందులో పెట్టిన. అదే గిన్నెలో అయితే మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని మళ్ళీ ఎల్లు అయితే వేసుకున్నా. గింత పసుపు, గింత కారం, గింత ఉప్పు, గింత అల్లం పేస్టు, గింత ధనియాల పౌడరు అన్నీ అయితే వేసుకొని అయితే మంచిగా దగ్గరికి అయితే కలుపుకున్నా. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండక పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా, ఒక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను, వరకు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్నోయి. మసాలాలన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే దగ్గర చేసుకోవాలా. దాంట్లో అయితే మాంసం అయితే వేసుకోవాలా. చూడండి మాంసం అయితే మంచిగా అయితే కడుక్కున్న, దాంట్లో మాంసం అయితే వేసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే మర్చిపోయినా, ఈ మసాలా దాంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసినాకైతే ఒక పెరుగు ప్యాకెట్, ఒక చిన్న పెరుగు ప్యాకెట్. మీకు ఇంట్లో విడిగా పెరుగున్నా ఏం కాదు, మాకు ఇంట్లో పెరుగు లేదు కాబట్టి ఊర్లో అయితే బర్రెలు ఉంటాయి, పాలు తెచ్చుకుంటారు, తోడేసుకుంటారు, ఏడే ఉన్నాయి. ఇంకా సిటీలో బర్రె పాలు దొరకడం అంటే కష్టం అవుతుంది, మొత్తం కల్తీనే కాబట్టి నేనైతే ఇక్కడైతే పెరుగు ప్యాకెట్ అయితే ఒకటైతే వేసుకుంటున్నా. ఊర్లల్లో పెరుగుకి మన సిటీలో పెరుగుకి చాలా అయితే తేడా ఉంటుంది. మొత్తం పాలు కల్తీ ఉంటాయి, పెరుగు కల్తీ ఉంటాయి, ప్రతి ఒక్కటైతే కల్తీ అవుతుంటాయి. ఒరిజినల్ అంటే ఏం చెప్పలేవు. మన ఇంట్లో మన బర్రెది పిండి మనం తోడేసుకుంటే అది ఒరిజినల్ అంటే ఏదైనా. ఆ పాలు పగలగొట్టి చూడండి ఎన్ని నీళ్ళు వెళ్తాయో, ఈ పాలు పగలగొట్టి చూడండి ఎన్ని నీళ్ళు వెళ్తాయో. చూసి అయితే వాడుకోవాలా, కంపెనీ అయితే తీసుకోవాలా, పాలైనా పెరుగైనా. నేను ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ అయితే ఇల్లు అయితే కలుపుకుంటున్నాను చూడండి. గీత గీయారాదు రత రాయారాదు చదువుకోలేదోరో ఓ సంజీవరెడ్డి, చదువు నేర్పుదోరో ఓ సంజీవరెడ్డి. ఆడపిల్లలతోని అగ్గి పెట్టెలతోని ఆటలాడకుదోరో ఓ సంజీవరెడ్డి, కాలిపోతావు దోరో ఓ సంజీవరెడ్డి. సండే అయితే అయిపోతుంది, సండే అయితే ఈవినింగ్ వచ్చేసింది, సండే అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మండే ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. మండే నుంచి శనివారం దాకా బాక్సులకి అదో ఇదో ప్రతి ఒక్కటి స్టార్ట్ అవుతాయి. ఇంకా స్కూళ్ళు ఉంటాయి కదా, ట్యూషన్కి, స్నాక్స్ మొత్తం అన్నిటికైతే ప్రిపేర్ కావాలా. ప్రతి ఒక్క అమ్మకైతే ఈ పనులు అయితే తప్పు. ఏ పని చేసినా చేయకపోయినా అయితే వంట చేయింది అయితే తప్పదు, పిల్లలకు పెట్టింది అయితే తప్పదు. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ మళ్ళీ రేపటి నుంచి అయితే. ఒక్కరోజు సెలవు వచ్చిందంటే అమ్మ నిమ్మలం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు టిఫిన్లు ఉండవు, బాక్సులు ఉండవు, ట్యూషన్ పోయేది ఉండదు, స్కూల్ నుంచి తీసుకొచ్చేది ఉండదు, తోలు వచ్చేది ఉండదు. సండే ఒక్కరోజు. ఇంక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే వేసుకున్నా. కుక్కర్ అయితే నాదైతే చిన్నగా అయితే అయిపోయింది, అయినా నేనైతే పెట్టేసిన. కొంచెం అయితే ఉడికినాకైతే నేనైతే మళ్ళీ కడాయిలోకి అయితే తీసుకున్నా. ఇక్కడైతే ఉప్పు అయితే సరిపోయిందో లేదో అని చూస్తున్నా. ఉప్పు అయితే కొంచెం తక్కువ అయి ఉండే, వేసుకున్నా. మళ్ళీ తర్వాతకి అయితే వేసుకున్నా. 2 విజిల్లకు అయితే పెట్టేసిన. అప్పటికే మటన్ పీస్ అనేది మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయింది. దాన్ని అయితే కడాయిలోకి తీసుకొని కొంచెం దగ్గరకు అయితే చేసుకున్నా, నూనె తేలేటట్టు వేసుకున్నా. ఇప్పుడు ఇట్లుంది. మళ్ళీ లాస్ట్కి అయితే చూడండి నూనె తేలినాకైతే దగ్గరకు అయితే అయింది. ఈ కూర అయితే చపాతీలలో తింటే మస్తు ఉంటుంది. ఇక్కడైతే చూడండి కుక్కర్ అయితే మూత అయితే తీసిన, ఇంకా ఆయిల్ అయితే ఇంకా వెనకాల. దీన్ని ఇప్పుడైతే నేనైతే కడాయిలోకి వేసుకుంటా. కారం అయితే చూడండి ఇప్పుడు ఇట్లా ఆపడుతుంది కదా, దగ్గరకై నాకైతే కారం కూడా ఆపడుతుంది. మంచిగా అయితే ఉంటుంది, పిల్లలు అయితే మంచిగా తింటారు. మసాలా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోండి, చారు లెక్క ఉంటుంది, మసాలా లెక్క ఉంటుంది, మంచిగా అయితే ఉంటుంది. నేనైతే కడాయిలోకి అయితే ఖాళీ చేసుకున్నా. చూడండి కుక్కర్ అయితే అల్లేసేసిన, కొంచెం అడుగు అయితే అంటింది. ఇంగిళ్ళకైతే ఖాళీ చేసిన. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే అయిపోయింది. నా మటన్ కూర అయితే అయిపోయింది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా తినుడే ఆలస్యం. మీరు కూడా ఇవాళ సండే ఏం చేసిరో కామెంట్ పెట్టండి.